హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి. అదేనండి గోంగూర నిల్వ పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుందండి. బయటే చాలా బాగుంటుంది. అయితే తడి తగలకుండా మాత్రం చేసుకోవాలండి ఈ పచ్చడిని, అప్పుడే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీ పచ్చడి అండి ఇది. గోంగూర నిల్వ పచ్చడి అండి ఇది. నేనైతే పుల్లటి గోంగూరతో చేయట్లేదండి, మంచి గోంగూరతో చేస్తున్నానండి ఈ పచ్చడిని. ఇది చాలా బాగుంటుందండి. ఏంటి నూనె తక్కువ వేశారనుకుంటున్నారేమో, లేదండి, అది 1 రోజు 2 రోజులు ఊరేటప్పటికి నూనెంతా బయటకు వచ్చేస్తుందండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే, నేనైతే మంచి గోంగూరను తీసుకున్నానండి. ముందుగా బాగా 2 సార్లు నీళ్ళల్లో కడిగేసి ఆరపెట్టుకొని ఉంచుకున్నానండి. తడి లేకుండా చూసుకోవాలండి, గోంగూరని నీట్గా ఆరపెట్టుకోవాలి. తరువాత 1 స్పూన్ వరకు మెంతులను వేసి వేయించుకున్నానండి కడాయిలో. తరువాత అండి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకున్నానండి వేయించుకోవడానికి. మెంతులు జీలకర్ర వేయించుకోవాలండి. ఇవి 2 వేగిన తర్వాత పక్కన తీసుకొని ఉంచుకోవాలి. తరువాత అదే కడాయిలో నూనె వేసుకొని, నేనైతే ఒక పెద్ద కట్ట వరకు తీసుకున్నానండి గోంగూర. దానికైతే 100 గ్రాముల వరకు నాకు ఎండుమిరపకాయలు పడతాయండి. అందుకని నేను 100 గ్రాముల వరకు తీసుకున్నానండి ఎండుమిరపకాయలని. ఆ ఎండుమిరపకాయలని నల్లగా రాకుండా వేయించుకోవాలండి. నలుపు వచ్చేస్తే చేదొస్తాయండి, పచ్చడి బాగోదు. అందుకని బాగా వేయించుకోండి నలుపు రాకుండా. తర్వాత అదే నూనెలో ఇంకాస్త నూనెని చేర్చుకొని గోంగూరను కూడా మనం వేయించుకోవాలండి. ఈ గోంగూరలో నీటి చుక్క అనేది అసలు ఉండకూడదండి. బాగా ఆరపెట్టుకొని తీసుకోవాలండి ఈ గోంగూరని. అలా అయితేనే నిలువ ఉంటుందండి. తరువాత దాన్ని కిందికి పైకి బాగా కదుపుకుంటా వేయించుకోవాలండి గోంగూరని నూనెలో. నేను చూపించే విధంగా వేయించుకోండి. దీనికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. నాకైతే దాదాపుగా 150 గ్రాముల వరకు నూనె పట్టిందండి. చూసారా ఎలా వేయిస్తున్నానో? అలాగే వేయించుకోండి మీరు. తడి అనేది అసలు ఉండకూడదండి దీనిలోనూ. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోయిందండి గోంగూర, నూనెలో మగ్గిపోయింది నీట్గా. దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకున్నానండి. ఇది మంచి గోంగూర అండి. ఇది పులుపు ఉండదు, కొంచెం ఉగురుగా ఉంటుంది. పచ్చళ్ళకి ఈ గోంగూరనే వాడతారండి. చింతపండు వేస్తేనే పులుపు వస్తుందండి. ఈ గోంగూర పులుపుగా ఉండదు. అందుకని కడిగేసేసి ఉంచుకున్న చింతపండును కూడా వేడిగా వేగిపోయి ఉన్న గోంగూరలో పెట్టేస్తే మగ్గిపోతుందండి. తర్వాత నేను మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న మెంతులని, జీలకర్రని, ఎండుమిరపకాయలని వేసి పౌడర్ లాగా చేసుకుంటానండి. దానిలో రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. పచ్చడికి ఎంతైతే పడుతుందో అంత ఉప్పుని వేసుకోండి. నిల్వ పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే సాల్ట్ని వేయకూడదండి, కల్లుప్పునే వాడాలి. తర్వాత మనం పక్కన మగ్గించుకొని ఉంచుకున్న గోంగూరను కూడా వేసి మిక్సీ తిప్పుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చెయ్యొద్దండి. నేను చూపించిన విధంగా చేసుకోండి, బరకబరకగానే, అప్పుడే బాగుంటుందండి టేస్టీగా. చూడండి, నేను చూపించిన విధంగా చేసుకోండి పచ్చడిని. దీన్ని తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి. ఒక కడాయి పెట్టుకొని ముందుగా నూనెని వేడి చేసుకోవాలండి. తరువాత తాలింపు దినుసులను కూడా మనం వేయాలి దానిలోకి. నేనైతే తాలింపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చెనపప్పుని వేశానండి. తరువాత ఎండుమిరపకాయలను కూడా మనం యాడ్ చేసుకోవాలండి. తరువాత ఒక పాయ వరకు అయితే తీసుకున్నానండి. పొట్టు ఒలిసి కచ్చాపచ్చాగా కొట్టి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి చిన్నులపాయల్ని ఈ పచ్చట్లోకి, అప్పుడే టేస్టీగా ఉంటుందండి. చూసారా, వేగిపోయినాయి చిన్నులపాయలు కూడాను. ఇప్పుడు మనం కరివేపాకును కూడా దీనిలోకి యాడ్ చేసుకుందామండి. చూసారా, కరివేపాకును కూడా యాడ్ చేసేసాను నేను.
దీనిలో ఇప్పుడు ధనియాలను కూడా వేసుకోండి. ఇదే తాలింపులో 1 స్పూన్ వరకే వేసానండి ధనియాలు. ధనియాలు వేసుకుంటే ఈ పచ్చడికి కమ్మదనం వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పౌడర్గా చేసి వేసే కన్నా కూడా ఇలా తాలింపులో వేయించుకొని వేసుకుంటే పచ్చడి తినేటప్పుడు పచ్చడిలో ఊరి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ధనియాలు. తరువాత మనం తాలింపును కూడా వేసి కలిపేసుకోవాలండి. పచ్చడిలో నూనె అయితే సరిపోయిందండి. 1 రోజు 2 రోజులు ఊరేటప్పటికి నూనె అయితే బయటకు